నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు వంకాయ పచ్చిపులుసు తయారీ విధానం చూపించబోతున్నాను. ముందుగా 2 వంకాయలు తీసుకుని వాటిని కాస్త పుచ్చులు అవి లేవు అని నిర్ధారించుకున్నాక మనం స్టవ్ మీద కాల్చుకున్నా పర్లేదు, ఇలా నిప్పులు సెగపైన కూడా కాల్చుకోవచ్చు. లేదు అంటే ఒక బాండిల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ వంకాయలు అందులో పెట్టేసి మూత పెట్టినా కూడా మగ్గిపోతాయండి. అలా మగ్గిన వంకాయలు, 1 టమోటా, 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా మగ్గించేసుకోవాలి దాంట్లోనే. నేను ఇవన్నీ కూడా నిప్పుల మీద మగ్గించి తీసుకున్నవండి. పుచ్చులు అవి లేకుండా చూసుకుని దాన్ని స్కిన్ పై తొక్క అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గ పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా దంచేసుకుని ఈ టమోటా కూడా వేసి దంచేసుకుంటే రెడీ అయిపోయినట్లు ఆల్మోస్ట్. ఇవన్నీ కూడా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇది కూడా రుబ్బేసుకోవచ్చు కదా అనుకుంటారేమో, రుబ్బిన టేస్ట్ వేరు, ఇలా కలుపుకునేది టేస్ట్ వేరుగా ఉంటుంది. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాం అనుకోండి, ఆ టేస్ట్ అంత కమ్మదనం రాదండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. వేసేసుకుని మీకు దీంట్లో బూడిద గుమ్మడి వడియాలు ఉంటాయి కదండి, అవి కూడా వేయించి వేసుకోవచ్చు నచ్చితే. అంతే అండి. ఇప్పుడు మన రుచికి సరిపడా చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకుంటాం కదా, అది కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మీకు బాగా పులుసులాగా పల్చగా కావాలి అంటే కాస్త రసం ఎక్కువ వేసుకోండి. లేదు కాస్త చిక్కగా ఇలాగ చట్నీలాగా కావాలి అంటే కాస్త తగ్గించుకోవచ్చు. కొంతమంది ఇందులో చిటికెడు బెల్లం కూడా వేస్తారండి. నేనైతే వేయట్లేదు. నచ్చిన వాళ్ళు చిటికెడు బెల్లం కూడా వేసుకోండి. బెల్లం వేసుకోవచ్చు. పైన 4 కరివేపాకు రబ్బలు కూడా తుంచి వేసుకోండి. పచ్చివాసనతో కూడా బాగుంటుంది. వేడి పొలగంలోకి కాస్త నెయ్యి వేసుకుని పచ్చి పులుసుతో తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు మన దగ్గర అప్పుడే తీసిన వెన్న ఉంటే మటుకు 1/2 స్పూన్ వెన్నలో చిటికెడు జీలకర్ర, కాస్త ఆవాలు కూడా వేయించి ఇందులో కలిపేసుకోండి. ఆ రుచి కమ్మదనం కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చిపులుసు అండి 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది, అలా ఏమీ పాడవదండి. కలిపేసుకున్నారు కదా, పైన కూడా చిన్నది గార్నిష్ కోసం వేసుకున్నా సరే బాగుంటుంది. దోశలోకి, పులగంలోకి, పొంగలి వేడి పొంగల్ చేసుకుంటాం కదా, ధనుర్మాసం కట్టు పొంగల్ అవి చేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మటుకి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వంకాయతో చాలా రెసిపీస్ ఉన్నాయి ఛానల్లో, తప్పకుండా చూడండి.